హలో హాయ్ నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. మనకి మోడర్న్ ఆంధ్రాలో నాటక సంస్థలు అనే ఒక టాపిక్ ఉంది. నాటక సంస్థలలో ఖచ్చితంగా మనకి 2-3 బిట్లు పడతాయి. ఆ 2-3 బిట్లలో ప్రధానంగా బాగా గుర్తుపెట్టుకోండి. మనకి మోడర్న్ ఆంధ్రాలో ఆంధ్ర నాటక పితామహులు అని చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆంధ్ర నాటక పితామహులు అని అంటే ధర్మవరం రామకృష్ణమాచార్యులు అని ఆన్సర్ చేయండి. ఈయన తన లైఫ్ మొత్తం నాటక కళకి అంకితం చేశారు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు, రైట్? ఆంధ్ర నాటక పితామహులు. అలానే తొలి తెలుగు నాటకం అని అడిగారు అనుకోండి. తొలి తెలుగు నాటకం మనకి సిలబస్లో ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ 3rd చాప్టర్ చివరిలో నాటక రంగ సంస్థలు అని ఉంది. దాని గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్తా ఉన్నాను 3rd చాప్టర్లో, ఏపీ హిస్టరీలో 3rd చాప్టర్లో చివరిలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో. అందులో భాగంగా ఆంధ్ర నాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు అయితే తొలి నాటకం 1880లో రాయబడింది. 1880లో తొలి నాటకం రాయబడింది. ఏంటి చెప్పండి తొలి నాటకం? తమ్ముడు చెల్లెండు నాన్న చెప్పండి రా, మా అమ్మగా నా చిన్న తమ్ముడు చెప్పండి. తొలి నాటకం కన్యాశుల్కం అంటాం మనం లటకన. కన్యాశుల్కం ఫస్ట్ నాటకం అని అంటాం. కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారు రాశారు, మీకు తెలుసు, 1896లో. ఇది తొలి సాంఘిక నాటకం. బట్ తొలి నాటకం 1880లో 1880లో తెలుగులో తొలి నాటకం రాయబడింది. దాని పేరు బ్రహ్మ వివాహం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాశారు. బ్రహ్మ వివాహం ఆ నాటకం పేరు. అలానే ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఉన్నారు కదా, ఆంధ్ర నాటక పితామహులు. వారి మేనల్లుడే బళ్ళారి రాఘవ. 35 ఏళ్ల పాటు బళ్ళారి రాఘవ తెలుగు నాటకాలలో మహిళా పాత్రను పోషించారు. బళ్ళారి రాఘవ స్థానం నరసింహారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తొలితరం నాటకాలలో మహిళా పాత్రలు పోషించిన వాళ్ళు. మహిళలే వీస్తూ పోయేలాగా, మహిళలే ఆశ్చర్యపోయేలాగా అంత అందగత్తెలుగా వీళ్ళు మహిళా వేషాలు వేసుకొని నాటకాలు ఆడేవాళ్ళు. అంటే మహిళల్ని నాటకాలకి పంపించేవాళ్ళు కాదు, అప్పుడున్న సోషల్ ట్రెడిషన్స్ను బట్టి. అందువల్ల మహిళా పాత్రలు చేసేవాళ్ళు వీళ్ళు. బళ్ళారి రాఘవ స్థానం నరసింహారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. అలానే ఆంధ్ర నాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు అయితే నట పితామహులు అని ఇంకొక ఆయనకు బిరుదుంది. ఆయన హరిప్రసాద్ గారు. నట పితామహులు అని ఇంకొక ఆయనకు పేరుంది. ఆయన నాటకాలు ఆడేవారు. ఆయన పేరు హరిప్రసాద్ గారు. అలానే నాటకాల లైన్లో సాంఘిక దురాచారాల మీద దండెత్తిన క్యాండిడేట్ నాటకాలు రాసి కాళ్ళకూరి నారాయణరావు గారు. మంచి పాయింట్లు ఇవన్నీ. కాళ్ళకూరి నారాయణరావు గారు. ఈయన చింతామణి, వర విక్రయం అనే 2 నాటకాలు రాశారు. చింతామణి ప్రీవియస్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది నాటకాన్ని. చింతామణి దెన్ ఆల్సో వర విక్రయం, ఈ 2 నాటకాలు అద్భుతంగా రాశారు. రాసే ఆయన ఎవరైనా కాళ్ళకూరి నారాయణరావు గారు, గుర్తుపెట్టుకోవాలి. అలానే గోవిందరాజుల సుబ్బారావు గారు, డివి సుబ్బారావు గారు, అలానే ఉప్పాల నాంచారయ్య గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, దెన్ ఆల్సో వేమూరి గగ్గయ్య గారు. ఈ బిట్ వచ్చింది, వేమూరి గగ్గయ్య ఎవరు అని. ఆయన తొలితరం మోడర్న్ ఆంధ్రాలో నాటకాలు వేసిన గొప్ప నటుడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా వెళ్ళి అనేక పాత్రలు వేశారు. ఎస్వి రంగారావు కన్నా ముందు ఎస్వి రంగారావు రంగారావు గారు అంత పేరు సంపాదించారు వేమూరి గగ్గయ్య అని ఆయన. కాబట్టి ఈ పేర్లని ఎందుకు చెప్పారంటే ఇతను ఏ రంగంలో నిపుణుడు, లేకపోతే ఇతను ఎవరు అని మోడర్న్ ఆంధ్రాలో మనల్ని ప్రధానంగా అడుగుతున్నారు. అలానే కందుకూరి వీరేశలింగం గారు తొలి నాటకం రాస్తే ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు సారంగధర అనే నాటకం రాశారు. వీళ్ళు రాశారు తెలుగులో తొలి విషాద నాటకం ఈ సారంగధర, రైట్. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు కంఠాభరణం అనే నాటకం రాశారు. ఇది గురజాడ కన్యాశుల్కం అంత పేరు సంపాదించింది. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన కంఠాభరణం.
ఇది రాయబట్టే పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారికి ఆంధ్ర షేక్స్పియర్ అని బిరుదు వచ్చింది. అలానే చిలకమర్తి వారు గయోపాఖ్యానం అనే నాటకం రాశారు. అలానే బలిజేపల్లి లక్ష్మీకాంతం, ఇందాక మన తమ్ముడు చెప్పినట్టుగా బలిజేపల్లి లక్ష్మీకాంతం సత్యహరిశ్చంద్ర కీలక పాత్ర పోషించారు. అలానే తిరుపతి వెంకట కవులు పాండవ ఉద్యోగ విజయాలు అనే నాటకం రాశారు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు కాళిదాసు, భవభూతి, శ్రీహర్షుడు వీళ్ళు ఇండియన్ హిస్టరీలో సాంస్క్రిట్లో నాటకాలు రాశారు. వీటిని తెలుగులోకి అనువదించారు వేదం వెంకటరాయ శాస్త్రి గారు. అలానే విశ్వనాథ సత్యనారాయణ గారు వేనరాజు అనే నాటకం రాయగా ఆత్రేయ, ఎన్జిఓ, కప్పలు, భయం అనే నాటకాలు రాశారు. ఆత్రేయ రాసిన ఎన్జిఓ మంచి పేరు తెచ్చిపెట్టింది ఆత్రేయకి. ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. కిళాంబి వెంకట నరసింహాచార్యులు. అలానే ఆంధ్ర ఉప్పు సత్యాగ్రహ సమయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి. వీరగంధం అంటే ఉప్పు సత్యాగ్రహంలో అద్భుతంగా ఆ పాట రాసి జనాలను జాతీయోద్యమం వైపు దుమికించిన త్రిపురనేని రామస్వామి చౌదరి కురుక్షేత్ర సంగ్రామం, శంభూక వధ, కూని అనే నాటకాలు వారు రాయడం జరిగింది. బందా కనకలింగేశ్వరరావు, డివి సుబ్బారావు, ఉప్పాల నాంచారయ్య వీళ్ళందరూ, వేమూరి గగ్గయ్య ఫేమస్ నాటకాలు వేసిన వాళ్ళు. మహిళా పాత్రలు వేసిన వాళ్ళేమో బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు. ఇక ఆంధ్రాలో తొలితరం నాటక సమాజం ధార్వాడ నాటక సమాజం. తర్వాత గున్నేశ్వరరావు కంపెనీ, మైలవరం థియేటర్, ఆ తర్వాత వచ్చి మనకి సురభి నాటక కంపెనీ. ఇవి నాటక సంస్థలు, బాగా తొలితరం ప్రజల్ని ఉర్రుతలుగించిన నాటక సంస్థలు. ఇలాంటివి మళ్ళీ చెప్పుకుందాం చెల్లెళ్ళు తమ్ముళ్ళు మరో క్లాసులో. సిద్ధంగా ఉండండి. ఆంధ్ర నాటక సమాజాలు అనే టాపిక్లో ఏపీబీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్, ఏపీ హిస్టరీ 75 మార్క్స్. ఇందులో 3rd చాప్టర్లో లాస్ట్ లైన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి మీతో నేను పంచుకున్నా. ప్రీవియస్లో వీటిల్లో వేమూరి గగ్గయ్య అడిగాడు, డివి సుబ్బారావు అడిగాడు. ఆ తర్వాత వచ్చేసి మన ధర్మవరం రామకృష్ణాచార్యులు పితామహులు అడిగారు. తొలి నాటకం బ్రహ్మ వివాహం 1880 కందుకూరి వీరేశలింగం గారు రాశారు. అదే 1880లో తొలి నాటక కంపెనీ ఏర్పడింది. దాని పేరు ధార్వాడ నాటక సమాజం. ఇది ఫస్ట్ నాటకాలు ఆడింది మోడర్న్ ఆంధ్ర. రైట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. మ్యాక్సిమం ఒక 30-40 పాయింట్లు చెప్పాను, కనీసం 30 చెప్పాను. ఇవన్నీ నోట్ చేసుకోండి. వీడియో ఆపి వింటూ ఉంటారు నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మోడర్న్ ఆంధ్రాలో మరికొన్ని విషయాలు నాటక రంగం గురించి మరో వీడియోలో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.